Good evening everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అదేంటంటే ఫస్ట్ షెంజన్ జోన్ న్యూస్లో ఉంది. మీకు అందరికీ తెలిసిందే షెంజన్ జోన్, మరి అది మళ్ళీ న్యూస్లోకి వచ్చింది. అది ఎందుకు న్యూస్లో ఉంది, దానికి సంబంధించిన విశేషాలు ఏంటి, లాంటి విషయాల మీద మనం ఈరోజు డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. అలాగే కోస్టల్ అండ్ వేడర్ బర్డ్ సెన్సస్, మన దేశంలో చాలా సెన్సస్ జరుగుతూ ఉంటాయి, బట్ ఈ కోస్టల్ అండ్ వేడర్ బర్డ్ సెన్సస్ అనేది మొట్టమొదటిసారిగా జరుగుతుంది. మరి ఎక్కడ జరుగుతుంది, అసలు దేనికోసం చేస్తున్నారు, లాంటి విషయాలు. అలాగే ఆర్మీ మేళా అనేది మన తెలంగాణలో నిర్వహిస్తున్నారు, ఎక్కడ నిర్వహిస్తున్నారు, ఎందుకు నిర్వహిస్తున్నారు, లాంటి విషయాలు. వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్స్ ఛాంపియన్షిప్ మొన్ననే కంప్లీట్ అయిందండి న్యూయార్క్లో. మరి దానికి సంబంధించిన విశేషాలు, ఎవరు గెలిచారు, అది ఏంటి, లాంటి విషయాలు. అలాగే సంతోష్ ట్రోఫీ, ఇది ఒక ఫుట్బాల్ కాంపిటీషన్ అని చెప్పి ఫ్రెషర్స్కి తెలిసి ఉండకపోవచ్చు, బట్ దీనికి సంబంధించి మనం ఈరోజు మాట్లాడదాం. అలాగే సయ్యద్ కిర్మానీ గారు 1983 క్రికెట్ వరల్డ్ కప్ మన ఇండియా గెలిచినప్పుడు వికెట్ కీపర్ ఆయన న్యూస్లో ఉన్నారు. మరి ఆయన అసలు ఎందుకు న్యూస్లో ఉన్నారు, దానికి సంబంధించిన విశేషం ఏంటి. అలాగే ఒక ప్రముఖ వ్యక్తి చనిపోవడం జరిగింది, దానికి సంబంధించిన విషయము మనకు ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు కదా, ఎస్ అది. అలాగే వరల్డ్ బ్రెయిలీ డే న్యూస్లో ఉంది, దాని గురించి. మరియు ఈ అన్ని టాపిక్స్కి సంబంధించి కొన్ని MCQs కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ షెంజన్ జోన్. షెంజన్ జోన్ న్యూస్లో ఉందన్నాను. మరి అసలు ఇది ఎందుకు న్యూస్లో ఉంది, ఎందుకంటే రీసెంట్గా ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అయిన బల్గేరియా అండ్ రొమేనియా, ఈ రెండు దేశాలు యూరోపియన్ యూనియన్లోని షెంజన్ జోన్లో జాయిన్ కావడం జరిగింది. ఇవి ఎప్పటి నుంచో, ఈ రెండు దేశాలు చాలా సంవత్సరాల నుంచి కూడా EUలో భాగంగా ఉన్న షెంజన్ జోన్లో మాత్రం లేవండి. ఎందుకంటే ఆస్ట్రియా వాటిని అడ్డుకుంటూ ఉండింది, ఆ వీటో చేసేది ఎప్పుడు, బట్ ఇప్పుడు ఆ వీటోని ఎత్తేయడం జరిగింది. అందువల్ల బల్గేరియా అండ్ రొమానియాని షెంజన్ జోన్లోకి తీసుకోవడం జరిగింది. ఓకే, ఇందాక నేను చెప్పిన పాయింట్ ఇక్కడ ఉంది చూడండి, దే హ్యావ్ బీన్ EU మెంబర్ సిన్స్ 2007. మరి షెంజన్ జోన్లో రెండు దేశాలు జాయిన్ అవుతే అది కూడా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మొన్న TSPSC గ్రూప్ 2లో EUలో ఫిన్లాండ్ జాయిన్ అయింది అన్న విషయం మీద క్వశ్చన్ అడిగారు కదా, ఏ దేశము అని, ఫిన్లాండా, స్వీడనా, ఇలా క్వశ్చన్ వచ్చింది కదా. మరి మొన్న EU మీద వచ్చినప్పుడు ఈసారి షెంజన్ జోన్ మీద కూడా ఇవ్వచ్చు కదా. ఎస్, సో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. అసలు బేసిక్గా షెంజన్ జోన్ అంటే ఏంటి? షెంజన్ జోన్ అంటే ఏం లేదండి, ఇది బార్డర్లెస్ ఏరియా, ఎలాంటి వీసా రిస్ట్రిక్షన్స్ లేకుండా ఆ షెంజన్ జోన్లో ఏదైతే మెంబర్ కంట్రీస్ ఉంటాయో ఆ మెంబర్ కంట్రీస్కి చెందిన వ్యక్తులు అంటే పౌరులు ఎవరైనా ఆ దేశాలన్నిటికీ ఎలాంటి వీసా రిస్ట్రిక్షన్స్ లేకపోతే వెళ్ళి రావచ్చు. ఓకే, ఈ షెంజన్ జోన్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఏరియా వితౌట్ ఇంటర్నల్ బార్డర్ కంట్రోల్స్. ఇందాకే చెప్పాను కదా, ఎస్, ఎలాంటి ఇంటర్నల్ బార్డర్ కంట్రోల్స్ లేకుండా మొత్తం 29 దేశాల్లో ఆ ప్రజలందరూ ఒక దేశం నుంచి ఒక దేశానికి నార్మల్గా వెళ్ళి రావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రజలు ఆంధ్రాకి వెళ్ళడానికి ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా, అలా వెళ్ళి ఇలా వచ్చేస్తూ ఉంటారు కదా, ఇది కూడా అలాంటిదే అన్నమాట. ఓకే, మరి అసలు ఈ 29 కంట్రీస్లో ఏమున్నాయి? జనరల్గా ఇది EU దేశాలకు సంబంధించింది కదా. ఎస్, ఆల్రెడీ యూరోపియన్ యూనియన్లో ఉన్న దేశాలు ఎన్ని ఉన్నాయి? 27 కంట్రీస్ ఉన్నాయి కదా. ఆ 27 కంట్రీస్లో 25 కంట్రీస్ ఆల్రెడీ ఈ షెంజన్ జోన్లో భాగంగా ఉండడం జరిగింది. మరి లేని దేశాలు ఏంటి, ఇది ఇంపార్టెంట్. ఏ దేశాలు యూరోపియన్ యూనియన్లో ఉండి షెంజన్ జోన్లో లేని దేశాలు ఏంటి? సైప్రస్ మరియు ఐర్లాండ్ అండి, ఈ రెండు దేశాలు. అలాగే EUలో లేకుండా షెంజన్ జోన్లో 4 దేశాలు ఉన్నాయి. అవేంటంటే ఒకటి ఐస్లాండ్, రెండోది లిచెస్టెన్, మూడోది నార్వే, స్విట్జర్లాండ్. ఈ దేశాలు ఇంపార్టెంట్, క్వశ్చన్ ఇందులో నుంచే ఫ్రేమ్ అవుతుంది. మొత్తంగా షెంజన్ జోన్లో ఉన్న దేశాల సంఖ్య ఎంత అన్నప్పుడు ఏం చెప్తారు? 29. ఆ 29లో 25 ఏమో EU మెంబర్ కంట్రీస్, ఇంకో 4 ఏమో నాన్ EU మెంబర్ కంట్రీస్. నాన్ EU మెంబర్ కంట్రీస్ ఏంటి? నార్వే, స్విట్జర్లాండ్, లిచెస్టియన్ అండ్ ఐస్లాండ్. ఓకే, రైట్. ఈ లాస్ట్ పాయింట్ చూడండి, నేను ఇందాక చెప్పిన పాయింటే కదా ఇది. లాస్ట్ 13 ఏళ్ళుగా ఈ రెండు దేశాలు కూడా షెంజన్ జోన్లో జాయిన్ కాలేకపోయాయి. ఎందుకంటే
ఆస్ట్రియా దేశం వీటిని వీటో చేసింది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్తోని. ఒకసారి ఆలోచించండి, ఇలా మన దగ్గర సార్క్ ఉంది, మరి ఆ సార్క్లో కూడా ఇలాంటివి తీసుకురావచ్చా? షెంజన్ జోన్ అనే కాన్సెప్ట్ తీసుకురారాదు కదా, ఎందుకు? శత్రు దేశాలు, రైట్. ఇక్కడ ఏ దేశాల మధ్యలో గొడవలు లేక ట్రేడ్ ప్రాస్పరిటీ అన్నీ ఉండడం వల్ల ఇలాంటివి అనేది సాధ్యమవుతున్నాయండి. ఈ షెంజన్ జోన్లో చేరడం వల్ల ఈ దేశాల యొక్క జీడిపిస్ అనేటివి పెరుగుతూ ఉంటాయి. ఓకే, రైట్. ఇది ఆ ఏరియా, యూ క్యాన్ సీ ఇన్ దిస్ మ్యాప్. ఈ రెడ్ కలర్లో ఉన్నాయి చూసిరా, ఇవన్నీ షెంజన్ జోన్లో ఉన్న యూరోపియన్ యూనియన్ మెంబర్ కంట్రీస్. అదే ఈ లైట్ రెడ్లో ఉన్నవేంటి? షెంజన్ జోన్లో ఉన్నాయి, కాకపోతే యూరోపియన్ యూనియన్లో లేని కంట్రీస్ ఇవి. ఓకే, రైట్. ఏవేవి? ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లిచెస్టియన్. ఓకే, రైట్. ఈ మ్యాప్ ఇంపార్టెంట్ అండి. నౌ అసలు ఈ షెంజన్ ఏరియా ఆర్ షెంజన్ జోన్ అనేది ఎట్లా ఫామ్ అయింది, ఎప్పుడు ఫామ్ అయింది, ఇది ఇంపార్టెంట్ కదా. ఎస్, షెంజన్ జోన్ గురించి అడిగినప్పుడు మన టీఎస్పీఎస్సీకి వాళ్ళకు, ఏపీఎస్సీ వాళ్ళకు సంవత్సరాలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అడిగినప్పుడు ఇయర్స్ ఎస్టాబ్లిష్డ్, ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయ్యాయి అని అడగడం అలవాటు కదా. ఎస్, మరి షెంజన్ ఏరియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985. 1985లో లగ్జెంబర్గ్ దేశంలోని షెంజన్ అనే ఒక చిన్న ఊర్లో ఇది ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అయిందండి. అందుకనే దీన్ని షెంజన్ జోన్ ఆర్ షెంజన్ ఏరియా అని అంటా ఉంటారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, షెంజన్ ఏరియా వాజ్ ఫార్మ్డ్ అండర్ షెంజన్ అగ్రిమెంట్ ఇంటర్నేషనల్ ట్రీటీ విచ్ వాజ్ ఇనిషియలీ అప్రూవ్డ్ బై 5 కంట్రీస్. స్టార్టింగ్లో 1985లో ఇది స్టార్ట్ అయినప్పుడు 5 దేశాలు మాత్రమే ఉన్నాయండి. ఏంటి అవి? బెల్జియము, ఫ్రాన్స్, జర్మనీ, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్. అన్నీ పక్క దేశాలు కదా. ఫ్రాన్స్ పక్కకే బెల్జియం ఉంటుంది, దాని పక్కకే జర్మనీ ఉంటుంది, నెదర్లాండ్స్ అండ్ లగ్జెంబర్గ్ కూడా అక్కడక్కడే ఉంటాయి. మరి వాళ్ళు కలిపి ఫామ్ చేశారు. దాని తర్వాత వేరే దేశాలన్నీ ఇందులో భాగస్వామ్యం కావడం జరిగింది. మరి లేటెస్ట్గా అయిన దేశాలు ఏంది? బల్గేరియా అండ్ రొమేనియా. మరి వీటికన్నా ముందు 2023లో ఒకటి అయింది కదా, ఏ దేశం అది? క్రొయేషియా. ఇట్స్ క్రొయేషియా అండి. క్రొయేషియా బికేమ్ ద ఫుల్ మెంబర్ ఆఫ్ షెంజన్ జోన్. ఇప్పుడు బేసిక్ స్టాటిక్ జీకే చూసుకుంటే బల్గేరియా న్యూస్లో ఉంది. మరి బల్గేరియా క్యాపిటల్ సిటీ ఏంటి? సోఫియా. మరి రొమేనియాది బుకారెస్ట్. ఓకే, ఈయన ప్రెసిడెంట్ రుమేన్ రాడేవ్ అనే అతను ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాడండి. వాళ్ళ కరెన్సీ బల్గేరియన్ లెవ్. ఓకే, రైట్. వీళ్ళ ప్రెసిడెంట్ పేరు క్లాస్ వెర్నియర్ లోహానిస్ అండ్ వీళ్ళ కరెన్సీ రొమానియన్ లెవ్. ఓకే, రైట్. సో అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇండియాస్ ఫస్ట్ కోస్టల్ అండ్ వేడర్ బర్డ్ సెన్సస్ టు బి హెల్డ్ ఎట్ జామ్నగర్, గుజరాత్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కోస్టల్ అండ్ కోస్టల్ బర్డ్స్ అంటే మీకు తెలుసు, కోస్టల్ ఏరియాస్లో ఉండే బర్డ్స్ కోస్టల్ బర్డ్స్ అంటారు. మరి వేడర్ బర్డ్స్ అంటే ఏంటి? మీకు ఎగ్జాంపుల్ చూపిస్తారండి. జనరల్గా షార్ప్ నోజ్ ఉండి పెద్ద కాళ్ళు ఉండి అలా ఉండే వాటిని వేడర్ బర్డ్స్ అంటారు. ఐ విల్ షో యూ ద పిక్. ఇది చూడండి, వీటిని వేడర్ బర్డ్స్ అని అంటారు. ఓకే, మనం ఫ్లెమింగో అని చెప్పి మీరు చూస్తూ ఉంటారు కదా, ఫ్లెమింగో పక్షి. ఎస్, ఆ ఫ్లెమింగో పక్షి ఇవన్నీ కూడా ఈ వేడర్ బర్డ్స్ కిందకి వస్తాయి. మరి మొట్టమొదటిసారిగా గుజరాత్లో జామ్నగర్ ప్రాంతంలో ఉన్న మెరైన్ నేషనల్ పార్క్ అండ్ మెరైన్ శాంక్చురీ, ఇవి రెండు వేరేండి. అంటే మెరైన్ శాంక్చురీ పెద్దది, అందులో మెరైన్ నేషనల్ పార్క్ ఉంది. ఈ ప్రాంతంలో జామ్నగర్లో ఉన్నాయి, అక్కడ వీటిని నిర్వహిస్తున్నారు. ఎందుకు అంటే ఆ ఏరియాలో మైగ్రేటరీ బర్డ్స్, మన కొల్లేరుకి ఎట్లా అయితే మైగ్రేటరీ బర్డ్స్ వస్తాయి, అట్లా ఇక్కడికి మైగ్రేటరీ బర్డ్స్ అనేవి చాలా వస్తాయంట. అలాగే లోకల్ స్పీసెస్ కూడా చాలా ఉన్నాయి, అందుకోసమే ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ పాయింట్ చూడండి ఇక్కడ. This Marine National Park and Marine Sanctuary in Jamnagar is home to around 300 species of residents and migratory birds. Okay? ఇది మనం ఆల్రెడీ ఇందాక నేను ఎగ్జాంపుల్తో చెప్పేశాను. ఎస్, ఇండియాస్ ఫస్ట్ మెరైన్ శాంక్చురీ. ఈ మెరైన్ శాంక్చురీ అనేది ఈ జామ్నగర్ ఏరియాలో 1980లో ఫస్ట్ పెట్టారు. దాని తర్వాత దాన్ని నేషనల్ పార్క్గా కూడా 1982లో ఫామ్ చేయడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన దగ్గర క్వశ్చన్ ఇచ్చినప్పుడు విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని చెప్పి ఈ టాపిక్ ఇస్తే ఇండియాస్ ఫస్ట్ కోస్టల్ అండ్ వేడర్ బర్డ్ సెన్సస్ టు బి హెల్డ్ ఎట్ గుజరాత్ అని ఇచ్చి జామ్నగర్ ప్లేస్లో బరోడా అనో ఇంకేదో ప్లేసెస్ పెడతాడు. ఓకే, అదొక్కటే ఇచ్చి వదిలేయకుండా ఇలా ఇండియాస్ ఫస్ట్ మెరైన్ శాంక్చురీ ఇక్కడ పెట్టిర్రు అని చెప్పి కూడా ఇవ్వచ్చు. అందుకోసమే ఇది చెప్పడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్.
దట్ ఈస్ నో యువర్ ఆర్మీ మేళా 2025 ఎట్ గోల్కొండ ఫోర్ట్. మన హైదరాబాద్లో ఉన్న గోల్కొండ ఫోర్ట్లో నో యువర్ ఆర్మీ మేళా అని చెప్పి ఇండియన్ ఆర్మీ వాళ్ళు దీన్ని January 3rd నుంచి నిర్వహిస్తున్నారండి. మరి ఓన్లీ గోల్కొండ ఫోర్ట్లో మన దగ్గర మాత్రమే నిర్వహిస్తున్నారంటే లేదండి, దేశంలోని వివిధ ప్రాంతాల్లో, పూణేలో, జైసల్మర్లో అలాంటి ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తున్నారు. దానికి పేరు వేరే కావచ్చు, బట్ ఇదే టైంలో నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మరి ఎందుకు నిర్వహిస్తున్నారు? ఫస్ట్ ఎవరు ఇనాగ్రేట్ చేశారు? గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మన తెలంగాణ గవర్నర్ ఉన్నారు కదా, ఆయన ఈ ఈవెంట్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. బేసిక్గా దీంట్లో మన ఇండియన్ ఆర్మీ స్ట్రెంగ్త్, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఇవన్నీ కూడా కొత్త తరానికి చూపించడానికి, సో దట్ వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళు కూడా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యేలాగా వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి ఇలాంటి ఆర్మీ మేళాస్ని ఆర్మీ వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. యూ క్యాన్ సీ హియర్ ఇట్ ఎయిమ్స్ టు హైలైట్ ద స్ట్రెంగ్త్, technological advancements and valor of Indian Army. The event is designed to inspire and motivate citizens, particularly the youth, by showcasing cutting edge military equipment, operational capabilities and indigenous innovations. మిలిటరీ యొక్క సామర్థ్యాన్ని చూపించి యూత్ని అందులో ఇన్వాల్వ్ చేయడానికి ఇలాంటి వాటిని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ 2024 వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్. మొన్న మనం మాట్లాడుకున్నది వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అండి. మన గుకేష్ ఆర్ దొమ్మరాజు గుకేష్ గెలిచాడని చెప్పాను కదా, ఎస్, అది వేరా ఇది వేరా, రెండు వేరే విషయాలండి. మరి దీని గురించి మాట్లాడుకుంటే ఇది ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్, దట్ ఈస్ ఫీడే. ఇది ఫీడే అనేది ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ యొక్క షార్ట్ ఫామ్. కాకపోతే ఇట్లెందుకు ఉందంటే వాళ్ళు దాన్ని స్పానిష్లో రాస్తారండి. ఫీడే ఫుల్ ఫామ్ స్పానిష్లో ఉంటుంది, మనమేమో ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఫీడేస్ వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ వాజ్ హెల్డ్ ఫ్రమ్ 26th December to 31st December. ఆ డేట్లో అవసరం లేదు, కానీ ఎక్కడ జరిగింది అనేది మనకి ఇంపార్టెంట్. ఎక్కడ జరిగింది? న్యూయార్క్లోని వాల్ స్ట్రీట్ ఏరియా, న్యూయార్క్ సిటీలో, యూఎస్ఏలో దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, 2024 ఎక్కడ జరిగిందంటే ఏం చెప్తారు? న్యూయార్క్లో జరిగింది. మరి ఎవరు గెలిచారు? ఇందులో ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ ఉంది, బ్లిట్స్ ఉంది, రెండు వేరే రకాలు. ఓకే, మరి అందులో ర్యాపిడ్లో కూడా ఉమెన్స్ సపరేట్ ఉంటుంది, అందరికీ కలిపి ఒకటి సపరేట్ ఉంటుంది. ఓకే, బ్లిట్స్లో కూడా అలాగే, బ్లిట్స్లో మెన్స్ సపరేట్, ఉమెన్ సపరేట్ ఉంటుంది. సో విల్ లుక్ ఎట్ ఫస్ట్ వన్, ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్. ఎవరు గెలిచారు? మన విజయవాడకు చెందిన కోనేరు హంపి గారు గెలవడం జరిగింది. మరి ఈమె గెలవడం ఇది మొదటిసారా? లేదు, ఇంతకుముందు కూడా ఒకసారి తను గెలవడం జరిగింది. దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఈమె కాకుండా చైనాకు చెందిన వెన్జూ అని ఒక ప్లేయర్ ఉంటుంది. వెన్జూ కాకుండా ఒకటి కన్నా ఎక్కువ సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్ మన కోనేరు హంపి గారే. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో, ముఖ్యంగా ఏపీఎస్సి వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ ఓపెన్ సెక్షన్. ఇందాక చెప్పాను కదా, ఓపెన్ సెక్షన్ అంటే చెస్లో మగవాళ్ళు ఆడవాళ్ళు కలిపి పోటీ పడే ఈవెంట్ని ఓపెన్ సెక్షన్ అంటారు. మరి దానికి జరిగిన ఛాంపియన్షిప్ కాంపిటీషన్కి ఈసారి రష్యాకు చెందిన వోలోడార్ ముర్జిన్ అనే చెస్ ప్లేయర్ దాన్ని గెలుపొందడం జరిగింది. హీ ఈస్ జస్ట్ 18 years old అండి. ఓకే, రైట్. నెక్స్ట్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్. మన జగత్ విజేత చెస్లో మ్యాగ్నస్ కార్ల్సన్ ఈసారి సొంతంగా గెలవలేదు. ఆయన రష్యాకు చెందిన ఇయాన్ నెపోమినాచి అనే వ్యక్తితోని ఈ టైటిల్ని పంచుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు టై బ్రేకర్లో 3 సార్లు టై బ్రేకర్ గెలిచినా కూడా వాళ్ళ మధ్య విజేత తేలకపోవడంతో టైటిల్ అనేది ఈసారి షేర్ చేశారండి. మరి మ్యాగ్నస్ కార్ల్సన్ గెలవడం ఇది మొట్టమొదటిసారా? లేదండి, ఆయన ఇది గెలవడం 8వసారి. ఆల్రెడీ ఆయన బ్లిట్స్ ఇది 8వసారి. ర్యాపిడ్ ఛాంపియన్షిప్స్ ఇంకొక 5 times గెలిచిండు. అది కాకుండా మొన్న మన గుకేష్ గెలిచిన టైటిల్ ఉంది కదా వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్, అది కూడా ఒక 5 సార్లు గెలవడం జరిగింది. అంటే మొత్తంగా ఈయన మ్యాగ్నస్ కార్ల్సన్ 18 మేజర్ టోర్నమెంట్స్ని ఈయన గెలవడం జరిగింది. ఫస్ట్ టైం ఈయన వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని చెన్నైలో మన విశ్వనాథన్ ఆనంద్ని ఓడిపేసి గెలవడం జరిగింది. అప్పటి నుంచి గెలుస్తూనే ఉన్నాడు. మరి మ్యాగ్నస్ కార్ల్సన్ ఈజ్ ఫ్రమ్ విచ్ కంట్రీ అండి? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు. మ్యాగ్నస్ కార్ల్సన్ ఈజ్ ఫ్రమ్ నార్వే దేశానికి చెందిన వ్యక్తినా ఈయన. ఓకే, మ్యాగ్నస్ కార్ల్సన్ చాలా ఇంపార్టెంట్ పేరు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్, బ్లిట్స్లో ఉమెన్స్ కేటగిరీ
ఇది జూ వెన్ జూన్. ఇందాక చెప్పాను కదా ర్యాపిడ్లో కోనేరు హంపి కాకుండా అంతకన్నా ఎక్కువసార్లు గెలిచిన ఒక ప్లేయర్ ఉందని చెప్పి. ఎస్, ఆమె ఈసారి బ్లిట్స్ ఉమెన్ కేటగిరీలో గెలవడం జరిగింది బై డిఫీటింగ్ లీ టింజే ఆఫ్ చైనా. వాళ్ళిద్దరే చైనా వాళ్ళ మధ్యలో పోటీ జరిగింది. మరి ఇందులో థర్డ్ ప్లేస్లో మన తమిళనాడుకు చెందిన వైశాలి కొన్నిసార్లు మీకు ఎగ్జామ్లో వైశాలి రమేష్ బాబు అని చెప్పి వాళ్ళ ఫాదర్ పేరుతో కలిపి ఇస్తూ ఉంటారు. తను బ్రాంజ్ మెడల్ గెలవడం జరిగింది. ఈసారి చెస్ మీద క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి, ఎందుకంటే మన వాళ్ళు చాలా గెలుస్తున్నారు. అక్కడ డి గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలిచిండు, ఇక్కడ ర్యాపిడ్ టైటిల్ ఏమో మన కోనేరు హంపి గెలిచింది, బ్లిట్స్లోనేమో మన వైశాలి బ్రాంజ్ మెడల్ కొట్టింది. సో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ఇవి వరల్డ్ టైటిల్స్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతారండి. ఎక్కడ జరిగింది టోర్నమెంట్, ఎక్కడ జరిగింది, ఎవరు గెలిచిర్రు, ఇట్లా వస్తాయి. లేకపోతే మినిమం మ్యాచ్ ద ఫాలోయింగ్లో అయినా 4 ఇచ్చేసి ఇవ్వచ్చు. సో ఖచ్చితంగా ఇవి చూసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ దీని గురించే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ర్యాపిడ్ రౌండ్లో అంటే ర్యాపిడ్ టోర్నమెంట్లో ఏం జరిగింది, కోనేరు హంపి వర్న్ ద టైటిల్ ఫర్ ద సెకండ్ టైం. ఇందాక నేను చెప్పేశాను కదా ఆల్రెడీ, ఇక్కడ మళ్ళీ పాయింట్స్ పెట్టాను. కోనేరు హంపి వర్న్ ద టైటిల్ ఫర్ ద సెకండ్ టైం, హర్ ఫస్ట్ బీయింగ్ ఇన్ 2019. 2019లో ఆమె జార్జియాలో జరిగినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఈ వరల్డ్ ర్యాపిడ్ టోర్నమెంట్ని ఆమె గెలవడం జరిగింది. నౌ షీ హాజ్ వన్ ఇట్ ఫర్ ద సెకండ్ టైం అండి. అండ్ ది నెక్స్ట్ పాయింట్ చూడండి, షీ ఈజ్ ద సెకండ్ ప్లేయర్ ఆఫ్టర్ చైనాస్ జూ వెన్జిన్ టు విన్ ద టైటిల్ మోర్ దాన్ వన్స్. ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్ అబౌట్ ఇట్, రైట్. నెక్స్ట్, వోల్డోర్ ముర్జిన్ ఆఫ్ రష్యా హ్యాస్ బికమ్ ద సెకండ్ యంగెస్ట్ ఫీడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్. అతి తక్కువ వయసులో వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ గెలిచిన రెండో వ్యక్తిగా అయినా చరిత్ర సృష్టించడం జరిగింది. మరి ఈ కాంపిటీషన్లో వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్లో మన తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన అర్జున్ ఇరగేసి, ఈయన మీద చాలాసార్లు తెలంగాణ ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చాయి. అర్జున్ ఇరగేసి 5th ప్లేస్లో నిలవడం జరిగింది. ఇవ్వచ్చండి. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అని చెప్పి 3-4 స్టేట్మెంట్లు ఇచ్చి కింద 4 ఆప్షన్లు ఇస్తున్నాడు కదా, అందులో ఎక్కడో ఒక దగ్గర తెలంగాణ ఎగ్జామ్స్లో ఈ పాయింట్ సెట్ చేయడం ఈజీయే కదా. ఎస్, 5th ప్లేస్లో 2nd ప్లేస్ అనో 1st ప్లేస్ అనో ఇట్లా మనం ఇచ్చి కన్ఫ్యూజ్ చేయొచ్చు కదా. సో అందుకోసమే ఇది చూసుకోవాలి, ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి టీఎస్పీఎస్లో అడుగుతారు అలాంటివి. సో చూసుకోండి. అర్జున్ ఇరగేసి 5th ప్లేస్లో నిలిచాడు ర్యాపిడ్లో. ఇక బ్లిట్స్, దిస్ ఈజ్ ద ఫస్ట్ బ్లిట్స్ ఛాంపియన్షిప్ ఫర్ ఈయన ఇది మొట్టమొదటిసారి గెలవడం. మరి కార్ల్సన్ ఏమో వీళ్ళిద్దరూ షేర్ చేసుకున్నారు కదా ఇందాక నేను చెప్పినట్టుగా. కార్ల్సన్ ఇది 8వ సారి గెలవడం, అండ్ ఇట్ ఈస్ ద 18th మేజర్ ఛాంపియన్షిప్ వర్న్ బై హిమ్. బిఫోర్ దిస్ హీ ఆల్సో వన్ ఫైవ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్స్ అండ్ ఆల్సో 5 వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్స్ని కార్ల్సన్ ఆల్రెడీ గెలవడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ సంతోష్ ట్రోఫీ. ఫుట్బాల్కి సంబంధించి, ఇండియన్ ఫుట్బాల్కి సంబంధించి చాలాసార్లు రిపీట్ అయ్యే టాపిక్ సంతోష్ ట్రోఫీ అండి. ఇన్ ఎగ్జామ్స్ మెనీ టైమ్స్ ఇట్ వాజ్ ఆస్క్డ్ సంతోష్ ట్రోఫీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్ ఆర్ విచ్ స్పోర్ట్ అని చెప్పి చాలాసార్లు అడుగుతూ ఉంటారు. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్కి సంబంధించిందండి. బేసిక్గా ఇది 1941లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశారు. 1941లో మన ఇండియాకు స్వతంత్రం రాకన్నా ముందు, బిఫోర్ ద ఇండిపెండెన్స్. ఎట్ దట్ టైం మనకు బంగ్లాదేశ్ అనే దేశం లేకుండే కదా, బెంగాలే ఉంటుండే కదా. ఎస్, ఆ బెంగాల్లో ఎలా అయితే మనకి ఇక్కడ నిజాం సంస్థానం ఉండేనో అక్కడ సంతోష్ అనే ఒక సంస్థానం ఉండే అండి. ఆ సంస్థానం పేరు మీదనే దీనికి సంతోష్ ట్రోఫీ అని పెట్టడం జరిగింది. అప్పట్లో ఈ సంతోష్ అనే సంస్థానం యొక్క చైర్మన్ చాలా ఫండింగ్ కూడా ఇచ్చేవాడంట, అందువల్లనే దీనికి సంతోష్ ట్రోఫీ అని పెట్టడం జరిగింది. దానికి ఆయనకు ఇంకా ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఓకే, సో ఈసారి జరిగింది 78వ 1941లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయిందని తెలిస్తే మీకు ఇది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ఓకే, 78th టైము. మరి ఈసారి మన హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో ఎక్కడ? జిఎంసి బాలయోగి స్టేడియం. జనాలు జిఎంసి బాలయోగి స్టేడియం అంటే గుర్తుపట్టరు, కానీ గచ్చిబౌలి స్టేడియం అన్నా కానీ అందరికీ తెలుసు కదా. ఎస్, కబడ్డీ టోర్నమెంట్కో ఎక్కడికో ఒకసారికి వెళ్ళి ఉంటారు కదా, అదే దాన్నే అఫీషియల్గా జిఎంసి బాలయోగి స్టేడియం అని చెప్పి పిలుస్తారు. మరి అసలు ఈ జిఎంసి బాలయోగి ఎవరు? అప్పట్లో మన లోక్సభకు స్పీకర్గా పనిచేసిన తెలుగు వ్యక్తి అండి. టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఓకే, రైట్. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇక్కడ జరిగింది జిఎంసి బాలయోగి స్టేడియం హైదరాబాద్. మరి ఎవరు గెలిచారు?
వెస్ట్ బెంగాల్ ఫుట్బాల్ టీం గెలవడం జరిగింది. బై డిఫీటింగ్ హూమ్ అండి, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎవరిని డిఫీట్ చేశారు? కేరళని డిఫీట్ చేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్ హ్యాస్ డిఫీటెడ్ కేరళ అండ్ వర్న్ ద టోర్నమెంట్. మరి వెస్ట్ బెంగాల్ గెలవడం ఈ టోర్నమెంట్ని 33వసారి, అత్యధిక సార్లు వెస్ట్ బెంగాల్ టీమ్ హ్యాస్ వర్న్ ద సంతోష్ ట్రోఫీ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సెకండ్ ప్లేస్ కేరళ వాళ్ళు ఉంటారు, 9 times అలా గెలిచినట్టున్నారు. బేసిక్గా మన దగ్గర ఫుట్బాల్ అనగానే గుర్తుకొచ్చేవి చాలా తక్కువ రాష్ట్రాలు అండి. ఒకటి వెస్ట్ బెంగాల్, 2 కేరళ, 3వది మన మణిపూర్, 4వది మేఘాలయ. ఇలా నార్త్ ఈస్ట్లో లేకపోతే వెస్ట్ బెంగాల్, కేరళ ఇలాంటి స్టేట్స్లోనే ఎక్కువగా ఆడుతుంటారు, వాళ్ళే గెలుస్తూ ఉంటారు. ఇది కాకుండా సర్వీసెస్ టీమ్ అంటే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కలిపి ఒక టీమ్గా పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు కూడా గెలుస్తూ ఉంటారు. ఓకే రైట్. ఈ 33rd టైటిల్ అనేది ఇంపార్టెంట్. లాస్ట్ ఎడిషన్ అంటే 2023లో ఎవరు గెలిచారు? మేఘాలయ గెలిచిందనే పాయింట్ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి హైకోర్టు ఎగ్జామ్, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి రాబోతుంది కదా, ఎస్ అలాంటి దగ్గర లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ కూడా ఇస్తారు. సో మేఘాలయ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సంతోష్ ట్రోఫీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1941లో స్టార్ట్ కావడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ మన ఇందాక చెప్పాను కదా సయ్యద్ కిర్మానీ గారు న్యూస్లో ఉన్నారు. ఎందుకు న్యూస్లో ఉన్నారు? ఆయన ఆటోబయోగ్రఫీ రిలీజ్ అయిందండి. బెంగళూరులో ఆయన ఆటోబయోగ్రఫీ రిలీజ్ కావడం జరిగింది. ఆయనతో పాటు కో-ఆథర్స్ ఇద్దరు ఉన్నారు, దేబాశిష్ సేన్గుప్తా అండ్ దక్షేష్ పాఠక్. ఇట్ వాజ్ కో-ఆథర్డ్ బై దేబాశిష్ సేన్గుప్తా అండ్ దక్షేష్ పాఠక్. ఈయన 1983 వరల్డ్ కప్ గెలిచిన టీం యొక్క వికెట్ కీపర్ అండి. మరి మన ఎగ్జామ్స్లో ముఖ్యంగా ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి, హైకోర్ట్ ఇలాంటి ఎగ్జామ్స్లో రీసెంట్గా రిలీజ్ అయ్యి ఫేమస్ అయిన బుక్స్ పేర్ల మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కదా, దాని ఆథర్ ఎవరు రాశారు, దాని టైటిల్ ఏంటి అని. సో ఇది అక్కడ మనకు ఇంపార్టెంట్ అవుతుంది. 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మానీస్ ఆటోబయోగ్రఫీ ఏంటి? టైటిల్ స్టంప్డ్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 yards. ఈ పేరు ఇక్కడ చూడండి, స్టంప్డ్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 yards అనేది ఆయన వికెట్ కీపర్ స్టంపింగ్ చేస్తారు కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, 22 yards అంటే 22 yards క్రికెట్ పిచ్ ఉంటుంది కదా. ఎస్, మరి ఇది ఎక్కడ లాంచ్ చేశారు? దీన్ని చిన్నస్వామి స్టేడియం, బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇట్ వాస్ పబ్లిష్డ్ బై పెంగ్విన్ ప్లే. ఈ పెంగ్విన్ ప్లే ఇంపార్టెంట్, మంచి ఫేమస్ పబ్లికేషన్ హౌస్, దాని మీద కూడా మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇది వాళ్ళ సింబల్ అండి, పెంగ్విన్ వాళ్ళ సింబల్, పెంగ్విన్ ప్లే వాళ్ళ సింబల్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. renowned French Indologist and Padmasri awardee Pierre Sylvain Filiozat has passed away. ఈయన బేసిక్గా ఒక ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు, కాకపోతే ఇండియా మీద రీసెర్చ్ చేశాడు. అలాంటి వాళ్ళని ఏమంటాము? ఇండాలజిస్ట్లు అంటాం కదా. ఎస్, ఆయన సాంస్క్రిట్ స్కాలర్ అండి. మెయిన్గా సాంస్క్రిట్ సబ్జెక్ట్ మీద చాలా కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అందువల్లనే ఈయనకు 2024లో పద్మశ్రీ అవార్డుని కూడా మన గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తి మొన్న చనిపోవడం జరిగింది. ఫ్రెంచ్ ఇండియన్ సాంస్క్రిట్ స్కాలర్ అండ్ పద్మశ్రీ అవార్డీ మిస్టర్ ఫిలియోజాట్ హ్యాస్ పాస్డ్ అవే. ఆయనకు ఏ సంవత్సరంలో? మొన్ననే ఇచ్చారు కాబట్టి ఆయన ఇప్పుడు చనిపోయి మళ్ళీ న్యూస్లోకి వచ్చాడు కాబట్టి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు. జనరల్గా ఫారినర్స్కి పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు తక్కువ మందికి ఇస్తారు. సో వాటి మీద మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. మరి నాకు ఎందుకు ఇచ్చారు? ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్ టు సాంస్క్రిట్ అనే లాంగ్వేజ్కి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్కి గాను ఈ అవార్డుని ఆయనకు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఇండాలజీకి సంబంధించిన వేరియస్ సబ్జెక్ట్స్ లైక్ సాంస్క్రిట్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ గ్రామర్ అంటే వ్యాకరణం అంటాం కదా మనం తెలుగులో, ఎస్ దాని మీద, పాలియోగ్రఫీ, ఎపిగ్రఫీ ఇలాంటి వాటి మీద ఆయన చాలా రీసెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, హీ ఆల్సో డిడ్ రీసెర్చ్ ఆన్ ఇండియన్ రిలీజియస్ ఆర్కిటెక్చర్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ కర్ణాటక మాన్యుమెంట్స్ అండ్ హంపి. మన హిందూ దేవాలయాలు ఉన్నాయి కదా, వాటి మీద ఆయన రీసెర్చ్ చేశాడంట. మరి ముఖ్యంగా కర్ణాటకలో ఉన్న దేవాలయాలు, అతి ముఖ్యంగా హంపీలో, మన విజయనగర సామ్రాజ్యానికి చెందిన హంపీలో ఆయన చాలా రీసెర్చెస్ చేయడం జరిగింది. ఇది ఆయన ఫోటోగ్రాఫ్ అండి. ఓకే రైట్. ఈయన ఇంపార్టెంట్ అండి. ఈయన చనిపోగానే నరేంద్ర మోడీ గారు కూడా ట్విట్టర్లో యాజ్ యూజువల్గా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. సో మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ వరల్డ్ బ్రెయిలీ డే. January 4th. డేట్ ఎప్పుడు?
జనవరి 4న వరల్డ్ బ్రెయిలీ డేని నిర్వహిస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? 2019 నుంచి. సిన్స్ 2019 వరల్డ్ బ్రెయిలీ డే హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఆన్ January 4th. ఎందుకోసము? టు రేజ్ అవేర్నెస్ ఆఫ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెయిలీ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. తెలియని వాళ్ళకు బ్రెయిలీ లిపి అంటే ఏంటి, మన కళ్ళు కనిపించని మన సహోదరులు ఉంటారు కదా, ఎస్, వాళ్ళు కమ్యూనికేషన్ చేసుకోవడానికి ఈ బ్రెయిలీ లిపిని వాడుతూ ఉంటారు. ఇదే అక్కడ ఉందండి, దట్ ఈస్ రిటర్న్ హియర్. 6 డాట్స్ ఇట్లా చుక్కలతోని రాస్తారు. దాన్ని వాళ్ళు ఇలా స్పర్శతో టచ్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, చూపు లేని వాళ్ళు. ఓకే, రైట్. విజువలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం కదా, చాలా కష్టంగా ఉంటుందండి నేర్చుకోవడం. ఓకే, రైట్. దీన్ని ఇన్వెంట్ చేసిన లూయిస్ బ్రెయిలీ గారి పేరు మీదనే బ్రెయిలీ అని చెప్పి దీనికి పేరు ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ డేట్ ఇంపార్టెంట్, ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. అట్లనే కొంచెం పైన క్వశ్చన్ ఇచ్చినప్పుడు బ్రెయిలీ ఈజ్ రిలేటెడ్ టు వాట్ అన్నప్పుడు విజువల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అని కూడా ఫ్రెషర్స్కి తెలిసి ఉండాలి. ఓకే, రైట్. నౌ ఈరోజు డిస్కస్ చేస్తున్న టాపిక్స్ మీద కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం మనం. విచ్ ఇండియన్ చెస్ ప్లేయర్ వన్ హర్ సెకండ్ ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ ఇన్ December 2024? ఫస్ట్ వరల్డ్స్ రివిజన్ అనుకోండి. వరల్డ్స్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందన్నాను? 2024ది ఎక్కడ? న్యూయార్క్లోని వాల్ స్ట్రీట్లో జరిగిందని చెప్పాను కదా. మరి ఏ ఇండియన్ ప్లేయర్కి ఈ గెలవడం జరిగింది? ఎవరు గెలిచారు? ఆర్ వైశాలియా? కాదు. ఆర్ వైశాలి ఏం గెలిచిందన్నాను? బ్రాంజ్. ఆర్ వైశాలి హ్యాస్ వన్ బ్రాంజ్. మన టోర్నమెంట్ గెలిచింది ఎవరు? మన విజయవాడకు చెందిన కోనేరు హంపి. ఆర్ వైశాలి బ్రాంజ్ గెలిచింది. ద్రోణపిల్ల హరిక కాదు, ఆమె మన తెలుగు చెస్ ప్లేయరే, విజయవాడ ఆమెది కూడా. తానియా సచ్దేవ్ ఇస్ ఫ్రమ్ మహారాష్ట్ర. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? కోనేరు హంపి గైస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ విచ్ స్టేట్ డిక్లేర్డ్ సావిత్రిబాయి పూలేస్ బర్త్ యానివర్సరీ ఆన్ Jan 3rd యాజ్ ఉమెన్స్ టీచర్స్ డే? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే దీని మీద క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం January 3న ఉమెన్స్ టీచర్స్ డేని నిర్వహించడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఇట్స్ తెలంగాణ. ఇవే ఎందుకు పెట్టానంటే మహారాష్ట్ర, ఆమెది మహారాష్ట్రనే కదా సావిత్రిబాయి పూలే గారిది, కన్ఫ్యూజ్ కావచ్చు. తెలంగాణ ఏపీ విద్యార్థులు ఉన్నారు, కర్ణాటకలో బీసీ సీఎంస్ ఉన్నారు, కర్ణాటక అండ్ తమిళనాడులో. సో ఎవరైనా పెట్టి ఉండొచ్చు అని చెప్పి ఇక్కడ మీకు ఆప్షన్స్ని నేను ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. In which year did Dr. Paris Sylvain Fillouzet, the French Indian Sanskrit scholar who recently passed away, received the Padma Shri? ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, ఆయనకు పద్మశ్రీ ఇచ్చారు సాంస్క్రిట్ లాంగ్వేజ్కి. మరి ఈయన పియరీ గారు చేసిన సేవలకు గాను ఆయనకు ఈ అవార్డుని ఇవ్వడం జరిగిందన్నాను. మరి ఏ ఇయర్లో ఇచ్చారనేది మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. లాస్ట్ ఇయర్ మొన్ననే 2024లో ఇచ్చారు కదా. ఎస్. సో ఆన్సర్ ఏంటి గైస్? 2024 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్ ప్లీజ్ వాచ్ T1 అకాడమీ. అండ్ అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద ఉంటుందండి, అందులో జాయిన్ కండి. మేము డైలీ అప్డేట్స్, మాకు సంబంధించిన అన్ని వీడియోస్ అన్నీ అందులో స్పీడ్గా అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.